शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। కాబట్టి నేను అన్నది అసలు నేను అనేది ఆత్మ. ఆ నేను అనేది ఆత్మ లక్షణము. అంటే ఆత్మ ఉండటం వల్ల నేను. ఈ అనాత్మ లక్షణాలు అహంకారానికి ఆహారం. ఆహారం తింటే కదా పెరుగుతాయి. కాబట్టి విషయాలని గ్రహించటం వల్ల అవి వరుసగా పెరుగుతూ ఉంటాయి. ఇక ఎప్పటికీ వాటికి అంతం ఎక్కడుంది? ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఆహారాలను అందిస్తూ ఉంటే శరీరం పెరిగినట్టుగా ఈ నేను కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ అహంకారం నిజమైనది కాదు. దొంగ నేను అనేది మీ అందరికీ బాగా తెలిసిందే. అహంకారానికి దొంగ పేర్లు ఉన్నాయట. అహంకృతి, గ్రంథి, విబంధ. అహంకృతి అంటే అహంకారం, గ్రంథి అంటే ముడి. దీనికి ఒక అర్థం ఏమిటి అంటే ఈ యొక్క గ్రంథికి ముడి అని కూడా. ముడిని తేలికగా విప్పలేనట్టుగా అహంకారం అనే ముడిని కూడా తేలికగా విప్పలేరు. ఇంకొక అర్థం ముడి రెండు వస్తువులను కలుపుతుంది. మూడు ముడులతో సరే ఇక్కడ రకరకాలుగా అన్నమాట. అహంకారం ఆత్మ అనాత్మ లక్షణాలు కలపటం వల్ల ఏర్పడింది. సరే ఇక్కడ ఎలా చెప్పినా ఆ నేనులో ఉండేవాడికి ఈ ఎప్పటికీ వాడు ఆ ముడిని విప్పుకోలేడు. ఎందుకంటే వాడు ముళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ముడులు తీసుకోవాల్సింది పోయి ముళ్ళు వేస్తూ ఉన్నాడు వాడు. కాబట్టి ఒక ముడి విప్పుదామన్నా ఇంకో ముడి రెడీగా ఉంది. ఎన్ని ముళ్ళని విప్పుతాడు అంటే విప్పడానికి వాడి ప్రయత్నం ఏది? వాడు కొన్ని దాచుకున్నాడు. ఈ నేను, నాది, నావి వీటిల్లో కొన్ని దాచుకున్నాడు. ఇవి అక్కర్లేదు అనుకున్న వాటిని వదిలేశాడు. ఆ ముళ్ళు విప్పాడని అర్థం. కాబట్టి ఈ అహంకారం అనేది ఎంత దొంగో తెలుసుకోవాలి. ఈ నేను వల్ల నీవు సంతోషంగా ఉండలేవు. ఇది అందరికీ అనుభవమే. నువ్వు మనసు విప్పి ఎవరితోనూ మాట్లాడలేవు, మనసారా నవ్వలేవు, ఏది చేయలేవు. తృప్తి అనేది నీకు ఉండదు. నీవు అనుకుంటున్నావు అంతే, ఇది నా తృప్తి అని. నిజంగా నీకు తృప్తి ఉన్నదా అంటే నిష్కర్షగా మీకు మీరే సాక్షులు కాబట్టి ఆ తృప్తి ఎలా వస్తుంది? ఎందుకంటే దేనితోనూ మీకు ఇది అంటే ఇక్కడ ఏదో అద్వైతి అని కాదు చెప్పటం. నేను అన్న అహంకారం వల్ల ఎవరితోటి సామరస్యం ఉండదు. అవసరానికి సామరస్యం, అది ఎవరితో అయినా సరే. ఇలా రకరకాలు. మామూలుగా చెప్పాలంటే మెచ్యూరిటీ లేదంట. కాబట్టి ఈ అనహంకారం గురించి అంటే అసలైన ఈ దొంగ నేను గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా సరిపోదు. మీ ప్రవర్తనే మీకు సాక్ష్యం. అధర్మం అంతా అహంకారమే. ధర్మంగా ఉన్నవాడు ఎవడు గప్పాలు కొట్టుకోడు. కృష్ణ పరమాత్మ అన్నట్టుగా ప్రగల్భాలు పలకరు. ఈ అహంకార బంధమే విబంధ, గట్టిదన్నమాట. మామూలు నేనుకు బంధం ఎక్కడుంది? ఈ నేనుతో వ్యవహారమే బంధం. ఈ బాహ్య వ్యవహారం ఆ నేనుని ఎంత పెంచారు. నాది, నావి, ఇహ విభజనలు, నానా గోలలు, రాగద్వేషాలు, ఇక చెప్పక్కర్లేదు కదా. అవన్నీ మీరు అనుభవించేవే. ఇంకా కొన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తోంది అహంకారం? ఎందుకు లేనిపోని గొప్పలు? నలుగురిలో నేను గొప్పగా ఉండాలి, ఏదో ఒక అభిప్రాయం. కానీ పరమాత్మ నన్ను గుర్తించాలి అని అనుకున్నవాడు చక్కగా అసలు నేనైనా ఆత్మ లక్షణంతో ఉంటాడు. వీళ్ళందరూ నన్ను గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత, అసలైన వాడు ఎవడైతే ఉన్నాడో నాలోనూ ఈ అంతటా వ్యాపించి వాడు నన్ను గుర్తిస్తే చాలు అనుకున్నవాడు పరమానందంగా ఉంటాడు. వాడికి పరమ తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే వాడిలో ఆ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ వాడిని గుర్తించాడు.
అందరిలోనే ఉన్నాడు, కానీ అందరిలోని వీడు ఆ లోపల ఉన్నవాడిని గుర్తించలేదు, లోపల ఉన్నవాడు వీడిని గుర్తించలేదు. కాబట్టి వాడికి తృప్తి ఉండదు, ఎప్పుడు అంతే, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటే, మనసుకి శాంతి ఉండదు. అహంకార నాశనమే ఈ సంసారం నశిస్తుంది. అహంకారాన్ని తాత్కాలికంగా ఉపశమింపచేసే మార్గాలు ఉన్నాయి, తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయి. సరే, ఇవి మీకు తెలియందేం కాదు. తాత్కాలికంగా అంటే అప్పటికి ఏం మాట్లాడకుండా, ఆవేశం లేకుండా, కాసేపు పూజ చేసుకోవటము, కాసేపు ఏదో క్షేత్రాలకు వెళ్తారు చూసారా, ఎవరు పట్టించుకుంటారండి వేరే క్షేత్రానికి వెళ్ళినప్పుడు? అలా ఎక్కడో అక్కడ తాత్కాలికంగా చేస్తారు. బాహ్య వస్తువులు కలగజేసే ఏ ఆనందమైనా అన్నీ కూడా క్షణికాలు మాత్రమే. ఇవే కాసేపు మీకు ఇచ్చేసేది, తాత్కాలికంగా ఉపశమనం. ఆనందంగా ఉన్నప్పుడు అహంకారం చూపించరు కదండి. అహంకారంగా ఉన్నవాడు ఆనందంగా వాడు మోహం ఉండదు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకుందాం, పోనీ ఏదో ఫంక్షన్కి వచ్చారు, మీలో అహంకారం లేకపోతే వాడు ఎవరైనా సరే వారిని ప్రేమగా పలకరిస్తారు, అన్ని చేస్తారు. అదే మీలో అహంకారం ఉందా, మీరు వాడిని పలకరించరు, వాడిని తప్పించుకుంటారా, వాడు వస్తే మీ మీ మొహంలో నవ్వురారు. ఇలాంటి మీకు అన్ని అనుభవాలే. ఆనందం ఎప్పుడుంది, ఆనందం ఎప్పుడు లేదు అన్నదానికి పెద్ద ఇక్కడ వివరణ అనవసరం అసలు. బాహ్యం గురించి అందరూ బాహ్యంలో చరించిన వాళ్ళే, ఇంకా చరిస్తూ ఉన్నారు. ఆనందాన్ని అనుభవించినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అహంకారం ఇబ్బంది పెట్టదు. మనసు అప్రయత్నంగా ప్రశాంతంగా నిర్వికల్ప సమాధి లాగా, అప్పుడు ఏమి ఉండవు కదండి. ఆనందంగా ఉన్నప్పుడు లోపల, ఇప్పుడు బాగా ఆనందంగా ఉన్నాడు అనుకోండి, వాడికి ఆ నేను ఉండదు. ఎవరన్నా వచ్చినా వాళ్ళ మీద అప్పటి వరకు వేరే, అంటే అంతకుముందున్న రాగం కానీ ద్వేషం కానీ ఇవన్నీ ఏం కనపడవు. పరమానందంగా ఉన్నాడు వాడు, అప్పుడు అన్ని మాఫ్కియా అంటే ఏమైందండి, వాడు మనసు హాయిగా ఉందండి. మనసులో అప్పుడు నిష్కల్మషం ఏమీ లేవు. అంటే అవతల వాడి మీద కోపం, ద్వేషం, రాగం, అసలు ఇంకా ఏ అభిప్రాయం లేదు వాడికి, భావాలన్నీ లేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, అక్కర్లేదు మనకి, వదిలేసేయి అని చక్కగా ఆనందంగా ఉంటాడు. అదే ఏదైనా ఉందనుకోండి, ఇంకా అయిపోయింది కదా. ఎంత సీరియస్ గా కూర్చుంటారండి ఒక్కొక్కళ్ళు. ఎందుకంటే అహంకారం, నేనెందుకు మాట్లాడాలి అంటే నేనెందుకు మాట్లాడాలి, వాళ్ళు దుర్మార్గుడు, నేను మాట్లాడను. సరే, నువ్వు మాట్లాడటం మానేస్తే వాడి దుర్మార్గం తగ్గుతుందా, లేకపోతే ఏదన్నా చూస్తుంది, నీకు కిరీటం వచ్చిందా, వాడికి కిరీటం. నువ్వు గుర్తించావు వాడు దుర్మార్గుడు కరెక్టే, కానీ దుర్మార్గాన్ని గుర్తించి చెప్తున్నది ఎవరు, నువ్వు. అంటే ఇప్పుడు ఆ దుర్మార్గం ఎవరి దగ్గర ఉందండి? అందుకని ఎందుకండి వేరే వాళ్ళ దుర్మార్గం గురించి మనం ఎందుకు ఆలోచించాలి, మనం ఆనందంగా ఉందాం. ఆనందంగానే, ఇది వ్యవహారం బాహ్య ప్రపంచంలో. బాస్ మీద కోపం వచ్చిందండి, చూపిస్తారా? నవ్వరండి అక్కడ. ఎందుకంటే నీకు తప్పదు, అక్కడ బాస్ దగ్గర నువ్వు సీరియస్నెస్ చూపించకూడదు, మళ్ళీ నీ ఉద్యోగానికి ఎదురు వస్తుంది, అందుకని అక్కడ చేయట్లేదు. మరి అదే విధంగా అందరి దగ్గర ఉన్నారనుకోండి, నీ ఆనందం నీ దగ్గర ఉంటుంది కదా. కాబట్టి ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే మనసు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా మనసారా అంటారు సరే, అలా వాడిని నవ్వగలుగుతారు. కాబట్టి ఆనందం ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆనందం లేనప్పుడు, గ్రహించినప్పుడు కదండి. ఇప్పుడు మీకు అరిగేవి తిన్నారనుకోండి, పొట్ట హాయిగా ఉంటుంది, లభిస్తుంది కదా అని ఫ్రీగా వచ్చిందని ఇంకోటి చేస్తే ఏమైందండి కడుపు పొట్టలో. అతిగా తింటే ఆయాసం రాలేదు అంటే, అతి సర్వత్రా వర్జయతే కదా. అతిగా వద్దన్నారు, మితమైన హితమైన అన్నారు. మరి ఎందుకంటే అలాంటివన్నీ, కాబట్టి మనసులో కూడా అవతల వాళ్ళ గురించేనండి, ఇంకోటేనండి, మితమైనవి హితమైనవే స్వీకరిద్దాం. నీకు హితాన్ని కలగజేసేవే స్వీకరించు, ఎంత హాయిగానూ ఉండొచ్చు. నీకు చెడుగా అనిపించేవి, ఎందుకంటే అవతల వాటి లక్షణాలు నువ్వు స్మరించటం ఎందుకు? నువ్వేం చేస్తున్నావు, స్మరించి నువ్వు అనుకుంటావు, పక్కవాడికి చెప్తావు, ఇంకోటికి చెప్తావు, ఇంకోటికి చెప్తావు. పోనీ ఎవడికి చెప్పపోయినా నీ మనసులో ఉందనుకోండి, నువ్వు సంతోషంగా ఉన్నావా? నీకు వాళ్ళని చూడంగానే మొహం ఇదైపోతుంది, సీరియస్నెస్ వచ్చేస్తుంది, మాట పలుకు ఉండదు.
ఇప్పుడు ఎవరండి ఫ్రీజ్ అయింది? ఎందుకు మరి? హాయిగా ఆనందంగా ఉండు. ఎవరు ఎలాంటి వాళ్ళైతే మనకెందుకండి అసలు? దట్స్ ఇట్. కాబట్టి ఎప్పుడైతే నీవు ఈ ఇవన్నీ ఈ దొంగ నేనులని అనండి, నేను నాది నావన్నీ వదిలేస్తావో, అప్పుడు ఆ యొక్క ఆ నిర్వికల్పాన్ని, అంటే మనస్సు కాసేపే కాదు, అంటే ఆ సిచ్యువేషన్ అప్పుడే కాకుండా మిగతా సమయాల్లో కూడా పరమ ప్రశాంతంగా ఆ నిర్వికల్పంలో ఉంటుంది. దాన్నే సమాధి అన్నారు. సమాధి అంటే ఏదో మిమ్మల్ని కప్పెట్టేయటం కాదండి. సమాధి అంటే నిశ్చల స్థితి. అంటే మనసులో నీకు ఏ భావము ఎవరి పట్ల ఏది లేదు. వాడు ఎదురుపడ్డా, వాడు నీతో మాట్లాడినా, లేకపోతే ఇంకోటైనా ఏదైనా సరే నీ మనసులో ఏ భావం లేదు. అదే ఆత్మ లక్షణం అండి. అలా ఉంటేనే నువ్వు ఆనందం. ఆత్మ అందుకే ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అవతల వాడిది ఏది ఇది గుర్తించదు. అనవసరం. దేనికంటే అవన్నీ మనకి అక్కర్లేదు. ఇప్పుడు పిల్లలు కొంచెం ఒక చిన్న 3 మాటలు వచ్చాయని, కొంత మాటలు వచ్చాయనుకోండి, వాళ్ళు ఏదో మాటల్లో మన్ని బెదిరించడమో, తిట్టడం లాంటి ఏవో మాటలు వాడతారు కదా! అప్పుడు మీరు వాడు చిన్న పిల్లవాడు కదా అని వాడిని క్షమించేసి నవ్వుతారు. అప్పుడు కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారంటే దానికి మనం ఏం చేయలేం. ఇది అంతే. అజ్ఞానం. అజ్ఞానితోటి పొందుతే ఏమిటండి? వాడు చెడ్డవాడు. మరి నీ మంచితనం ఎక్కడ కనపడుతుంది అంటే? కాబట్టి మన మంచితనాన్ని అవతల వాళ్ళ గురించి మనం పోగొట్టుకోకర్లా. మనం ఎప్పుడూ మంచిగానే ఉందాం. ఎప్పుడు వాడిని ఎదిరించాలంటే వాడి చెడు మనకి ఏదో హాని కలుగ చేస్తోంది అన్నప్పుడు నీవు యుద్ధం చేయొచ్చు. కృష్ణ పరమాత్మ చేసింది అదే కదా! చేయించింది కూడా అదే. కాబట్టి నీ మంచితనాన్ని ఎప్పుడు నువ్వు ఉంచుకో. నీ మంచితనానికి హాని కలగచేసు. కాబట్టి అహంకారం లయమైనప్పుడే ఈ నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. అది తాత్కాలికంగా ఉండవచ్చు. అంటే నువ్వు మళ్ళీ ఏదన్నా గ్రహించకపోతే ఈ నిర్వికల్ప సమాధి నీకు లభించదు. కాబట్టి మళ్ళీ అహంకారంతో, అంటే మళ్ళీ నువ్వు నేను అన్నాగా మళ్ళీ గోల మొదలు. నేను లేనప్పుడు ఏ గోల లేదు. పిల్లలు చూడండి, పడుకుంటే హాయిగా ప్రశాంతంగా ఉంది ఇల్లు అంటారు. లేవగానే అంతే. కాబట్టి మీలో నేను లేచిందా గొడవ మొదలై, నేను పడుకుందా ప్రశాంతత. అంటే ఎందుకండి అనవసరమైన గొడవలు? దాన్ని లేపకుండా ఉంటే సరిపోతుంది కదా! శాశ్వత పరిష్కారం కావాలంటే మాత్రం ఈ నేను పూర్తిగా నశించాల్సింది. సర్వకాల సర్వావస్థలయండి. అందుకే జ్ఞానులు ఎందుకు ఎప్పుడు ఆనందంగా ఉంటారు? ఎలా ఉంటారండి వాళ్ళు? అంత దుర్మార్గంగా మీకు హాని చేసినా మీరు ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళతో అంటే ఇదే. వాడి యొక్క దుర్గుణాలతో ఏమిటి పని? ఏదీ లేదు. వాడి దుర్మార్గం వాడినే ఇది చేస్తుంది. నువ్వెందుకు తలుచుకుని దాన్ని ఇది చేసుకోవటం? ఏమి చేయక్కర్లే. అదే జ్ఞాని లక్షణం. ఆత్మ లక్షణం అదే. ఏమంటే మీ పిల్లలు స్వార్థంగా ప్రవర్తించినప్పుడు మీరు దాన్ని ఇది చేయటం లేదా? లేదా మీకు ఇష్టమైన వాళ్ళు ఏదైనా అనండి, వాళ్ళ దుర్మార్గాన్ని మీరు సహించటం లేదు. రకరకాల, అంటే మీరు విభాగం చేస్తున్నారు. ఇలాగా అలాగా ఇలాగా. నేననేది శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఈ మానవ జీవితం అనేది కొన్ని ఏదో నీటి బుడగ ఇవన్నీ కొన్ని సంవత్సరాలే. ఎందుకంటే అనవసరమైనవన్నీ. ఏ జరగాలో పైన పరమాత్మ ఉన్నాడు, ఆయన చూస్తాడు కదా! ఆయన అన్ని లెక్క కడతాడు, అన్ని చూస్తూనే ఉంటాడు, అన్ని చేస్తాడు. మనం ఎందుకంటే అనవసరంగా మన ఆనందాన్ని పోగొట్టుకో. మనం చక్కగా ఆనందంగా నవ్వుతూ ఉందాం. ఇప్పుడు మొన్న అది ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, సరే ఒక అమ్మాయి, అంటే చుట్టాల అమ్మాయి అనుకుందాం. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకి పిలవలేదు, ఏది చేయలేదు. ఎందుకు అనేది మనకి తెలియని విషయం. ఓకే, పిలిస్తే సంతోషం, పిలవకపోతే ఇంకా సంతోషం. ఆ ఫంక్షన్ లో ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి పలకరించింది. అప్పుడు మనం ఎందుకంటే సీరియస్ గా ఉండటం, మామూలుగా మాట్లాడాం. అయ్యో ఇంటికి రండి అంది. లేదమ్మా టికెట్ కొనేసాను కదా, ఇంకోసారి వస్తాను. అయిపోయింది కదా! ఇప్పుడు మీరు నువ్వు పిలిచా, ఎందుకండి ఆ గోలలు? పిలవలేదని అమ్మాయికి తెలీదా? తెలుసు. ఎందుకు పిలవలేదన్నది ఆ అమ్మాయి రీజన్, నీది కాదు కదా! నీకు హాయిగా గిఫ్ట్ ఇచ్చే పని తగ్గింది కదండి. ప్రయాణపు ఖర్చులు మిగలలేదు.
అమ్మా ఎంత ఆనందంగా వాళ్ళు తలుచుకుంటే. అవునమ్మా. అంతేగాని నువ్వు నన్ను పిలిచావా లేకపోతే ఇంకోట ఇప్పుడు పెద్ద పిలుస్తోందని నేను ఎవ్వరితో ఆ మాట్లాడు. అందరూ అసలు ఏంటి నువ్వు మాట్లాడు. నేనన్నా అవును పలకరించింది దాంట్లో ఏముంది, పలకరిస్తే మనం కూడా పలుకుదాం అంతే. పలకరించలేదు, ఓకే, ఇంకా సంతోషం. మనం ఎందుకు మన మంచితనాన్ని పోగొట్టుకోవాలి? ఇదే మాట ఏది నువ్వు మాట్లాడావా అన్నవాళ్ళు మనం మాట్లాడలేదు అనుకోండి, పోనీలే ఆ పిల్ల ఏదో చేసింది, మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడొచ్చు కదా, ఏమైంది మాట్లాడడానికి అంటారు. అమ్మా లోకం అండి అది. అమ్మా ఇవన్నీ అవసరమా మనకి? నీ మంచితనానికి ఇవన్నీ అనవసరమైనవి కదండి. ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ హాయిగా పలకరించే. అసలు ఎందుకంటే అవన్నీ మనం పెట్టాలి? ఎప్పుడు వాళ్ళకి తెలీదా? చేసిన వాడికి తెలీదండి వెధవ పని. ఉందమ్మా. నువ్వు ఇప్పుడు వాడు తెలియనట్టు యాక్షన్ చేసినప్పుడు నువ్వు ఏదో తెలిసినట్టుగా అప్పుడు ఆర్గ్యూ ఆర్గ్యూ అవుతుందా అవదా? ఎందుకు ఉందమ్మా. మరి? అవసరమా? నువ్వు ఆనందంగా ఉండాలి. నువ్వు ఫంక్షన్కి వెళ్ళావు, లేదా వాళ్ళు నీ ఇంటికి వచ్చారు, ఏదైనా జరగచ్చండి బాహ్య ప్రపంచంలో. నువ్వు మామూలుగా ఉండు. నువ్వెందుకు నీ ఆనందాన్ని పోగొట్టుకుంటావు? ఎప్పుడు మనం మన ఆనందాన్ని పోగొట్టుకోకూడదు. అనవసరమైన విషయాలు ఉన్న జీవితమే కొంచెం. కాబట్టి శాశ్వత పరిష్కారం కావాలి అంటే అంటే ఆ యొక్క బ్రహ్మానందం అనండి ఆత్మానందాన్ని పొందాలి అంటే ఈ అహంకారం పూర్తిగా నశించాలి. కారణ నాశనేన ఏవ కార్యనాశ భవతి. కారణాన్ని నాశనం వల్ల అంటే ఆ ఏదైతే రీజన్ ఉందో దాన్ని నాశనం చేస్తే మాత్రమే కార్యం. మీ సమర్థింపులు లేకపోతే ఏదవుతుందండి? మీరు దోషాలు చేయకుండా ఉంటారు. మీ దోషాలు ఎందుకు చెప్పబడుతున్నాయి? సరిదిద్దుకుంటారని కాదండి. సరిదిద్దుకునే అనే మాట అసలు తప్పు. మరల చెయ్యకుండా ఉండాలి. ఏమిటి సార్ అది జరిగిపోయిన దాన్ని ఏమిటి సరిదిద్దుతారు మీరు? ఎవరైనా ఒకసారి జరిగిపోయిందండి దాన్ని సరిదిద్దటం అంటూ కుదురుతుందా? ఒకటి ఏదైనా పగిలితే అతికిస్తే అతుకు కనపడుతూనే ఉంటుంది. అర్థం ఏమిటి ఇక్కడ? ఆ దోషాలను మీరు గ్రహించి పునరావృతం కాకుండా చేసుకుంటే అప్పుడు మీరు అహంకార నాశనాన్ని పొందుతారు. అంతే తప్ప సమర్థింపులతోటే ఉన్నారనుకోండి, ప్రతి దానికి సమర్థించుకున్నారనుకోండి, అంతే. అప్పుడు అజ్ఞానాన్ని అంటే అద్వైతము ఇంకోటి అనే అర్హత ఎక్కడుంది? వాచా వేదాంతులు అయిపోతారు. అందుకని అవతల వాళ్ళు అహంకారంగా ఉన్నారని మీరు ఉండక్కర్లేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే వాళ్ళతో ఎలా ఉండాలి అన్నది ఆ పైన వాడు నువ్వు ఎప్పుడైతే అహంకారం లేకుండా ఉంటావో నీవు వారితో ఎలా ప్రవర్తించాలనేది ఆ పైన వాడు నిర్ణయిస్తాడు. నీకు తెలియకుండానే నీ దగ్గర నుంచి పరుషంగా రావచ్చు మాట, సామరస్యంగా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. అహంకారం ఉన్నవాడు వాడికి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. వారికి అవసరమైనప్పుడు అవసరం లేనప్పుడు ఇలా రకరకాలుగా వాళ్ళ ప్రవర్తనలు ఉంటాయి. కానీ నీ ప్రవర్తన అలా ఉండడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అది గుర్తించకుండా మనసులో ప్రశాంతంగా ఉన్నావు, నువ్వు పరమేశ్వరుడి దగ్గరే ఉన్నావు, సర్వకాల సర్వావస్థలందు నేను, అప్పుడు నీ ప్రవర్తన అనేది అలాగే ఉంటుంది. గొడవ ఏముందండి అప్పుడు? అవతల వాళ్ళు అనుకోవచ్చు వీళ్ళకి అహంకారం ఉంది, అనుకోనివ్వండి. అహంకారం ఉందో లేదో నీ మనసుకి నువ్వే సాక్షి కదా. సింపుల్ ఇది. అందుకని ఏమంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో నాకు కూడా పొగరుంది కదా అని అనుకుంటారంటే నువ్వు అనుకున్నావు ఆ మాట అంటే నీకు పొగరుందని. కశ్చిత్ ధీర అని ఎందుకన్నారు? ధీరత్వం అంటేనే అది. అంటే అందరినీ తిట్టేమని అది కాదు. ఏది జరగాలో అది జరుగుతుందన్న ధైర్యమే ధీరం. అంతేగాని వీడితో ఇప్పుడు ఏం మాట్లాడాలి, వీడిని ఇప్పుడు తిట్టాలా వద్దా, వాడిని ఏదైనా చెయ్యాలా వద్దా, వాడికైనా అహంకారం నాకెందుకు ఉండదు, ఇగో ఇలాంటివన్నీ. ఇవన్నీ అహంకార లక్షణాలే, అనాత్మ లక్షణాలే. కాబట్టి అవన్నీ ఏముండవు. ఆ సమయానికి నీలోని మాట ఎలా రావాలో అలా వస్తుంది అంతే. ఇలా వచ్చిందేంటి అలా వచ్చిందేంటి అన్న ఆలోచన ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే లోపల ఏం లేదు కాబట్టి ఎప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉండదు. కాబట్టి అహంకార విచారణ కాదు, నేను విచారణ కాదు, చేయవలసింది ఆత్మ విచారణ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అహంకార మూల ఆత్మ విచారణ. అహంకారం ఎక్కడ పుట్టిందో దాన్ని మూలం అంటారు. రమణ మహర్షి అదే అన్నాడు, మూలంలోకి వెళ్ళు అనేవారు. దీన్ని వేదాంత పరిభాషలో చెప్పాలంటే అహంకారం యొక్క అధిష్టానం,
అహంకారం యొక్క అధిష్టానం ఆత్మ, అహంకారం అధ్యాస, ఆత్మ అధిష్టానం. ఈ అహంకార మిథ్యాత్వ నిశ్చయమే అహంకార నాశం. అందువల్ల ఆత్మ విచారణే చెయ్యాలి. రమణ మహర్షి బోధ అదే. కాబట్టి నీ ఆత్మ విచారణ నువ్వు చేసుకో. పక్కవాడిది వెనకవాడిది ఇంకోటిది ఎందుకండి? వాళ్ళని నీకు ఇది చేసే హక్కు నీకు ఇక్కడ ఉంది. వాడు దుర్మార్గం వాడినే బాధిస్తుంది, వాడే అనుభవిస్తాడో ఏదో. నువ్వు ఆ మాట కూడా అనకూడదు. వాడి పాపాన వాడే పోతాడండి, వాడు అనుభవించి తీస్తాడని అనకూడదు. నీవు మంచిగా ఉన్నావా లేదా, నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా, ఇదే ముఖ్యం. నువ్వు ధర్మంగా ఉండి నీలో ధైర్యం చక్కగా ఉంది, ఏం భయపడక్కర్లా. నీకు భయపడినట్టుగా అలా వేరే వాళ్ళని అన్నా ఆ సమయానికి పరమాత్మ నీ నోరు తెరిపించలేదు, అంతే. ఎప్పుడు నీతో మాట్లాడించాలో ఎప్పుడు ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకొని. కాబట్టి ఇక్కడ ఆత్మ విచారణ చేసే ముందు సరే రమణ మహర్షి సాధన చతుష్టయ సంపత్తి పొందాలి అని అన్నారు. రమణ మహర్షి వాడినవి ప్రాణం, వాచం. ప్రాణము, వాక్కు. అది పొందాక ధ్యానంలో కూర్చుంటే ఆత్మజ్ఞానం వస్తుందని రమణ మహర్షి ఏం చెప్పలేదు. వెతుకు అన్నారు. అంటే నీకు ప్రాణం ఉన్నప్పుడే నీ వాక్కు చక్కగా ఉండాలి. నీ ప్రాణం పోయాక వాక్ ఎక్కడుందండి? ప్రాణం ఉన్నంత చక్కగా అలా హాయిగా ఉండు. నువ్వు సామరస్యంగానే ఉండాలి, ప్రేమగానే ఉండాలి, అవతల వాడు పరమ దుర్మార్గుడైనా సరే. ఎందుకంటే వాక్కు నీది, నీ ప్రాణం. మామూలుగా కూడా సైన్స్ ప్రకారం చూసినా కూడా కోపంతో మాట్లాడినా లోపల ఏమన్నా ఇవ్వన్నా కూడా నీ ఆయుష్ తగ్గిపోతుందంట. కోపంలో ఎక్కువ మాటలు వస్తాయి. ఆ లోపల అనుకునేవి కూడా మాటలే కదండి. పరమాత్మ మన ఊపిరి, మన మాటలన్నీ లెక్కబెట్టి పంపిస్తాడు. అందుకనే ప్రాణము, వాక్కు అన్నారు. నువ్వు ఎక్కువగా మాట్లాడినా అంటే ఏమంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడరండి, చాలా తక్కువ మాట్లాడతారంటే వాడు లోపల మాట్లాడుకుంటారు. ఆవేశం చూడండి, ఊపిరి ఎక్కువసార్లు పీలుస్తారు కదా కోపం వచ్చినప్పుడు. ఇలా రకరకాలుగా జరుగుతుంది. అందుకనే ప్రాణం వాక్ అన్నారు. ప్రాణం ఉన్నప్పుడే నువ్వు ఏదైనా సాధించాలి, ఆనందమైన ఏదైనా. ప్రాణం పోయాక ఏమిటి సాధిస్తాం? కాబట్టి ఆ వాక్కు సరిగ్గా ఉందనుకోండి, ధర్మం ఉంటుంది. ధర్మం ఉన్నప్పుడు అద్వైతం సిద్ధిస్తుంది. అక్కడ వేరేగా ఏమీ లేదండి, అంతే. చాలా సులభం. వెతకాలన్నారు, విచారణ చెయ్యాలని అర్థం. దేని విచారణ? ఆత్మ విచారణ. ఈ ప్రాణము, వాక్కు ఉన్నది. వాక్కు అంటే నీలోనే ఒక పదాలను నువ్వు మాట్లాడటం అంటే బయటికే మాట్లాడక్కర్లేదు, నీలో. నామస్మరణ కూడా వాక్యే కదండి, సాధన. కాబట్టి ఆత్మ విచారణ బుద్ధితోటే చెయ్యాలి. కాబట్టి బుద్ధికి అతీతంగా ఎదిగితే జ్ఞానం రాదు, బుద్ధిని అణగదొక్కితే కూడా జ్ఞానం రాదు అని చెప్పారు. సహజంగా జరగాలండి నీలో. ఆనందం సహజంగా ఉండాలా, తెచ్చిపెట్టుకున్న ఆనందం తెలియదండి మీకు? ఇష్టం లేకుండా అన్నప్పుడు మీ ఫేస్ లో కనపడదా? నాకైతే బాగా కనపడతాయి అందరికి. ఎందుకంటే నేను యాక్షన్ చేయలేను కాబట్టి నాకు అవన్నీ బాగా కనపడతాయి. ఎందుకంటే యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముందండి? యాక్షన్ చేసేవాడికి సిచ్యువేషన్ ప్రకారం, యాక్షనే లేదు ఎప్పుడు ఆనందంగా ఉండే వాళ్ళకి ఏం గొడవండి? పిల్లలు చూడండి, కొంత కొత్త పాత తెలిసే వరకు అది వేరే విషయం. కానీ లేకపోతే వాడు ఎప్పుడు నవ్వాలనుకుంటాడు అప్పుడు నవ్వుతాడు, ఎప్పుడు ఏడవాలో అప్పుడు ఏడుస్తాడు. ఎవరు ఎత్తుకున్నా అదే పద్ధతి. వాడికి వేరేగా తెలీదు. వీడు నా వాడు అని తెలీదు వాడికి. ఆ కొత్త అని ఏదో అంటాం కదా, స్పర్శ తెలిసింది అది ఇదని. అప్పటి వరకు వాడు ఎవరెత్తుకున్నా వాడి లక్షణం ఒకటే ఉంటుంది. వాడికి ఆ సమయంలో ఆకలి వేసింది అనుకోండి ఏడుస్తాడు, ఇంకా కంఫర్ట్ గా లేదనుకోండి అప్పుడు ఏడుస్తాడు, లేదనుకోండి నవ్వుతానే ఉంటాడు వాడు. కాబట్టి జ్ఞానిని ఎందుకు పోల్చారు అంటే ఆ లక్షణాలు ఉంటాయి కాబట్టి. ఎప్పుడు ఆనందంగా ఉండేవాడికి ఆనందంగా ఉండే యాక్షన్ అవసరం ఉందా? వాడికి లోపల ఏం లేదు కాబట్టి ఎవరు వచ్చినా ఆనందంగానే. మీ అందరితో ఆనందంగా ఎలా ఉండగలుగుతారండి? కాబట్టి తీక్షణమైన బుద్ధిని ఉపయోగించి వేదాంత విచారణ చేయాలి. తీక్షణమైన అంటే ఆ సూక్ష్మ బుద్ధి. ఏమిటి ఇందులో ఉన్న రహస్యం ఏంటి, మనకి ఏం చెప్పారు, అసలు ఏంటి? అందుకని బోధ జరిగినప్పుడు సరే ఎన్నిసార్లు చెప్పిన సందేహాలు అడగరు అనుకోండి. తీక్షణమైన బుద్ధి ఉన్న వాళ్ళకి అంటే ఏదైనా చెప్తే అది ఆచరణలో పెట్టడానికో అసలు అది ఏమిటి అనేది పూర్ణంగా అర్థమైతే అరే అనొచ్చు అనుకోండి. మీరు చాలా విపులంగా చెప్తారు, మాకు బాగా అర్థమవుతుంది, అది సరే, అది వేరే విషయం. ఎందుకంటే ఇక్కడ ఎందుకని వేరే విషయాలు అవి ఇవి అన్నారంటే
మరి ఆచరణ ఎందుకని లేట్ అవుతుంది? ఆచరణ ఎందుకని పూర్ణత్వం పొందట్లేదు? దానికి మీకు మీరే కారణాన్ని మీకు బాగా తెలుసు అనుకోండి. కాబట్టి తీక్షణమైన బుద్ధిని ఉపయోగించి విచారణ చేయాలి. ఆత్మచయనం, ఆత్మ చిన్వన్, సమూల చర్చ, గవేషణం, మార్గణం, అన్వేషణ. అహంకారం ఆత్మలో లయం అవ్వాలి. ఈ నేను అహంకారం అంటే ఇక్కడ నేనునే తీసుకోండి. అహంకారం అంటే మళ్ళీ మీరు అనవసరమైన అర్థాలు పొగరు ఇంకోటి ఇంకోటి అలా తీసుకోకండి. కేవలం ఇదే. రజ్జు సర్ప భ్రాంతిలో తాడు జ్ఞానం పొందగానే తాడులో పాము లయమై మాయమైపోతుంది. లయమైపోతుంది అంటే మన పాముని తాడులోకి వెళ్ళిపోయి లీనమైందని అనుకుంటామా? అలా భావం చేయకూడదు కదా. అందుకని ఉదాహరణగానే తీసుకోవాలి. పోలిక చెప్పారు. ఒక తాడు గబుక్కున చూస్తే పాము షేప్ లో ఉంటుంది కాబట్టి ఆకారం అలా అంతే తప్ప పాముని పక్కన ఓ పాముని పెట్టి తాడుని పక్కన పెట్టి రెండు ఎట్లా ఉన్నాయండి అని అంటారు. కాబట్టి అక్కడ అదే అర్థం చేసి ఒక మనిషి పైనుంచి కింద పడుతున్నాడు అనుకోడు, తలక్రిందులుగా పడితే ఇక బతికే ఛాన్స్ తక్కువ కదా. అలా అహంకారం వెళ్ళి ఆత్మలో తలక్రిందులుగా పడిందంటే అర్థం అహంకారం పూర్తిగా మళ్ళీ తిరిగి లేవనట్టుగా నశించింది. ఇది శాశ్వత పరిష్కారం. అంటే ఇక అహంకారం కూరలు పీకేసిన పాము వంటిది. కాబట్టి అలా సహజంగా నీలో అహంకారం నశించాలి. నువ్వు ప్రయత్నపూర్వకంగా ఈ సమయానికి అప్పుడు మొదట్లో నాకు 4 రోజుల నుంచి అసలు కోపం ఏం రాలేదండి అంటాను. నేను బాగా కంట్రోల్లో ఉన్నట్టున్నానండి, నాకు కోపం అంతా తగ్గిపోయిందని. అస్సలు రాలేదండి. సరే అయితే చూద్దాంలేండి అని. 4వ రోజు ఏదో జరిగింది, కోపం వచ్చి. అలా ఉండకూడదు. కోపం అనేది అంటే అయితే ఇక్కడ మీరు చెప్పారు కదండి, కోప్పడచ్చు అంటే అధర్మానికి కోప్పడచ్చు. ఒట్టి పుణ్యానికి నీకు చిరాగ్గా ఉందని కోప్పడితే ఎలాగా? కాబట్టి కోపంలో కూడా రకాలు ఉంటాయి కదా. అధర్మ కోపం వేరు, చిరాకు కోపం వేరు, పరాకు అలా రకరకాలు కదండి మరి బాహ్యం. అది కాబట్టి నీకు అహంకారం అనేది మరలా లేవకుండా నశించాలి. ఒక చెట్టుని ఇది చేయాలనుకోండి, మీరు ఎన్నిసార్లు కొట్టేసినా చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. అది లక్షణం దాన్ని. అదే వేరుతో సహా పీకేస్తే మళ్ళా చెట్టు. కాబట్టి మూలం తీసేయాలి. ఆ మూలమైన నాది నేను అనే ఈ దొంగ నేను ఐడెంటిటీ తీసేయాలి. ఎప్పుడైతే అది సమూలంగా తీసేశావు అంటే ఈ ద్వేషాలే ఇవన్నీ ఇది వ్యవహారం. బాహ్య ప్రపంచం ఏవో జరుగుతూ ఉంటాయి. చూసి చూడనట్టు కాదు, అసలు ఏది నువ్వు గమనించగలవు. చూసి చూడనట్టు అన్న పదమే లేదు అద్వైతంలో. ఏది లోపలికి తీసుకోకు, ఏది జరగాల జరుగుతుంది. ఎందుకు జరిగిందని కూడా నువ్వేం ఆలోచించు. కాబట్టి ఇలా ఆత్మవిచారణ చేస్తే జ్ఞానం అనే ఫలం లభిస్తుంది. ఈ ఆత్మజ్ఞాన ఫలం వల్ల అహంకారం యొక్క కోరలు పీకివేస్తాడు. ఆత్మ దాని స్థానంలోకి వస్తుంది. అప్పుడు జ్ఞాని జీవితంలో కలిగే మార్పులు, దృక్పథంలో మార్పు వస్తుంది. మార్పులు బాహ్యంగా కలగవు, అతని యొక్క దృక్పథంలో పెద్ద మార్పు వస్తుంది. నేను కర్తాభోక్త అనుకునే వ్యక్తి కాస్త ఇప్పుడు అలా అనుకోడు. హాయిగా పని చేయటం మానేస్తాడని కాదు, వాడు హాయిగా దేనికి అడ్డుకోకుండా హాయిగా ఉంటాడు. వాడి ధర్మం వాడు చేస్తాడు. అంతేగాని నేనెందుకు చేయాలి, వాడు చేయాలి కదా అని పంతాలు పోడు. కొంతమంది చూడండి పంతాలు పోతారు కదా, వైష్ణుడాయి అంటారు కదా, ఈ పని నేను చేయను, అన్ని నేనే చేయాలా అని అంటారు కదండి. అనరు, అన్ని నేనే చేయాలా, నేనెందుకు చేయాలి అని అంటారు. అన్నప్పుడే కదండి అంటే అవతల వాళ్ళు చేయలేదు నేనెందుకు చేయాలనేది వస్తుంది. అన్ని నేనే చేయాలంటే అర్థం ఏంటి? ఆ పంతం వచ్చినప్పుడే ఆ మాట వస్తుంది. లేదనుకోండి ఎదురుగుండా ఉన్న పని చేసుకుంటే వెళ్ళిపోతారు. అంతేగాని నేనెందుకు చేయాలని ఎవడు అనుకోడు. అనుకున్నాడంటే వాళ్ళు ఎంత అహంకారం ఉందో ఆలోచించుకో. చెయ్యరు వాళ్ళు. ఇది నా పని కాదంటారు. గీత గీసినట్టుగా ఈ పని నాది, ఈ పని వాళ్ళది. వాళ్ళు చేస్తారా చెయ్యరా ఇంకా అనవసరం వాడికి. వాడు మడుగు చేయడు. ఎందుకంటే వాడు పంతం, నేను ఇవి చేస్తున్నాను కాబట్టి నేనే ఎందుకు చేయాలి, అది అహంకారపు మాట. కాబట్టి ఆ దృక్పథంలో మార్పు వస్తుంది తప్ప నేను ఇలాగా ఇవన్నీ ఉండవన్నమాట. వాడికి దృక్పథంలో అంటే వ్యవహారంలో తేడా ఉంటుంది. అకర్త అభోక్త లాగా ఉంటాడు.
జ్ఞాని ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటాడు కాబట్టి ఆనందంగా ఉంటాడు. జ్ఞానికి ఇంకా విడిగా రమించడానికి అంటే ఈ అహంకారంతో పని లేదు. లేని అహంకారంతో దేనికండి? మళ్ళీ అమ్మా. ఆకాశంలో మబ్బుల్ని చూసి ఏదో ఉంది అనుకుంటే అది అబద్ధమే కదా. నిజంగా ఉంది అక్కడ ఏనుగో ఏదో ఆకారం కనబడింది అనుకోండి, ఉంటుంది. కాసేపు మబ్బులు విడిపోతే ఓ. జ్ఞానికి బ్రహ్మలో రమించడానికి అహంకారం అవసరం లేదు. నేను బ్రహ్మను అని చెప్పడానికి, గురువుగా బోధ చేయడానికి ఈ నేను అంటే వ్యవహారానికి కావాలండి. నేను అనేది కేవలం వ్యవహారమే, అంతే తప్ప అక్కడ నిజమైన అంటే మళ్ళీ మామూలు అహంకారం తీసుకున్నాను, దొంగ పొగరు, ఐడెంటిటీ కోసం అని అంటారు చూసారా, ఆ ఐడెంటిటీ కోసం తప్పన జ్ఞానికైనా అంటే సద్గురువులకి అది ఉండదు. మిథ్యా వ్యవహారాన్ని నడపడానికి మిథ్యా అహంకారం వాడతారు. లేని దానికోసమే కదండి ఆ నేను, ఆ వ్యవహారం జరగాలి. కాబట్టి సద్దర్శనం చేస్తే జ్ఞాని జీవన్ముక్తి, విదేహముక్తి పొందుతాడు. కాబట్టి అహంకారమైన అహంకారాన్ని అంటే ఏదైతే దొంగ నేనుతో ఐడెంటిటీతో తిరుగుతున్నారో దాన్ని నశింపజేసుకోవాలి. అది నశిస్తే ఇహ గొడవే లేదు. కాబట్టి ఇహ ఆయన ఏం చెప్పాడో చూద్దాం. రమణ మహర్షి విరచిత సద్దర్శనం ఒక అద్భుతమైన వేదాంత గ్రంథం. సరే, రమణ మహర్షి గొప్పతనం చెప్పుకోక్కర్లేదు. సద్దర్శనం అనే ఈ గ్రంథాన్ని తమిళంలో ఉళ్ళదు నార్పదనే పేరుతో రచించారు. ఉళ్ళదు అంటే సత్యం, సత్యం అంటే ఉనికి, ఉనికి ఒక్కటే సత్యం. నార్పదు అంటే 40 సత్యాలు ఉన్నాయని కాదు అర్థం, ఉన్నది ఒకటే. ఆ సత్యాన్ని 40 శ్లోకాల్లో వివరించారు రమణ మహర్షి. లోతైన గంభీరమైన పదాలతో వివరించారు. రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైన వాసిష్ఠ గణపతి ముని సంస్కృతంలోకి అనువదించారు. కాబట్టి సంస్కృతంలో దీని పేరు సద్దర్శనం. ఈ జగత్తు రాకముందు సత్తు మాత్రమే ఉందని మనకి ఉపనిషత్తుల్లో చెప్పబడుతోంది. ఈ సంసారము వేదాంత బోధ 3 దశలుగా సాగుతుంది. సంసార కారణం, ద్వైత దర్శనం, ద్వైత నివారణ. మనిషి సంసారంలో పడి ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాడనే సమస్యను వేదాంతం విశ్లేషించి దానికి కారణం ద్వైతం అని నిర్ణయించి. ద్వైతం అంటే నానాత్వం, అంటే అనేకంగా చూడటం. ఒక ముక్కలో చెప్పాలంటే భేద దర్శనం. దీన్నే ద్వైత భావన. నాది నీది, వాడు వేరు వీడు వేడు, శత్రువు మిత్రువు, ఇలా రకరకాలుగా అంటారు చూసారా, భేదం. అదే సంసారం. ద్వితీయాత్ వైభయం భవతి. మనకు భిన్నంగా రెండో వస్తువు ఉంటే చాలు, అది భయహేతువు అవుతుంది. కాబట్టి రెండవది భయం అన్నప్పుడు, లేకపోతే మోక్షం అంటే ఆనందమే లభిస్తుంది. ఇంట్లో ఇంకోళ్ళు ఉన్నప్పుడే కదండి ఏదన్నా. ఎవరు లేనప్పుడు ఏం లభిస్తుంది? ఏమీ లేదు. హాయిగా ఆనందంగా నడు, గొడవ లేదు కదండి ఒక్కళ్ళు. బ్రహ్మాండంగా ఉంది. ద్వైతం భయాన్ని, సమస్యలను, ఆందోళనను కలిగిస్తుంది. అద్వైతం వీటిని పారద్రోలి అభయాన్ని, నిశ్చింతను, పూర్ణత్వాన్ని కలిగిస్తుంది. భేదం సంసార కారణం, అభేదం మోక్షం అంటే ఆనందం. అభేదాన్నే అద్వైతం అంటారు. ద్వైత భేదాత్ సంసార, అద్వైత అభేదాత్ మోక్ష ఆనందం. ఎప్పుడైతే మీరు ద్వైతం నుంచి విడిపడి అద్వైతంలో ఉంటారో, అద్వైత సిద్ధిని పొందుతారో, అప్పుడే జీవితం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. జీవన్ముక్తి లభించి తీరుతుంది. ఉపనిషత్తుల్లో దీని బాగా తత్ర కో మోహ కహ శోక ఏకత్వం అనుపశ్యత అని ఈశావాస్యంలో చెప్తారు. ఏకత్వం అంటే అభేదం లేదా అద్వైతం. ఎవరైతే అద్వైతాన్ని అనుభవిస్తారో అతనికి మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది అంటే వారికి శోకమోహాల లవలేశం కూడా ఉండవు. ఇందాకంతా చెప్పింది అదే. అవతల వాడి చెడ్డతనమో ఇంకోటో ఎందుకండి మనకి, అవే ఇక్కడ చెప్పింది. కాబట్టి సంసారానికి కారణం మొదటి దశ ఇది. ద్వైత దర్శనమే సంసార కారణం అని తేల్చి చెప్పింది వేద. ద్వైత దర్శనం ఎలా కలుగుతున్నది అంటే ఇక చెప్పక్కర్లేదు కదా. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, జగత్తు వేరు అని చెప్తున్నాం. సరే, ఇది కొంచెం ఎక్కువది కాబట్టి రేపు చెప్పుకుందాం. శుభం భూయి.